హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టాయ్ షాప్‌కి అయితే వచ్చాను. ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఏ టు జెడ్ పిల్లలకి సంబంధించి బైసికిల్స్ తోటి సహా, బొమ్మలతో సహా, బుక్స్ తోటి, నాలెడ్జ్, కార్డ్స్, వాచెస్, సాఫ్ట్ టాయ్స్ ప్రతి ఒక్కటి గిఫ్ట్ ఐటెమ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది. అడ్రస్ చెప్తాను. చాలా బావుంటుంది. చాలా పెద్ద షాప్ అనమాట ఇది. దీంట్లో దొరకని ఐటెమ్ అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, మాకెప్పుడైనా ఏదైనా ఇట్లా పిల్లలకి సంబంధించి కావాలి, బర్త్‌డే గిఫ్ట్స్ కానీ, లేకపోతే మా బాబుకి గానీ, అట్లా ఏదైనా కావాలి అంటే ఫ్రమ్ లాంగ్ టైమ్ మేము ఇదే షాప్‌కొస్తామనమాట. అండ్ డిస్కౌంట్స్ కూడా చాలా బావుంటాయి ఇక్కడ. సో, అందుకని చెప్పేసి ఇదే షాప్‌కొస్తాం. చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఇప్పుడు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా! మనకి పిల్లలకి సంబంధించిన బైసికిల్స్‌లోనే పిల్లలు ఆడుకునే ఒక బండిలోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా కొన్ని మాత్రమే ఈ డిస్‌ప్లేలో ఉన్నయి మాత్రమే. ఇంకా చాలా ఉంటాయి. సో, అలా ఉంటుందన్నమాట ఇది. ఇదొచ్చేసి బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ నియర్ బై బిఎన్ రెడ్డి ఉంటుంది కదా! ఐడియా ఉండే ఉంటుంది. సో, అక్కడనమాట జస్ట్ ఫర్ యూ అని ఒక షాపు. చాలా బావుంటాయి. అన్ని బ్రాండ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్‌లో బెస్ట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము చాలా తీసుకున్నామని చెప్పాం కదా! క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. ప్రతి ఐటెమ్ కూడా మనం హ్యాండ్ పిక్డ్ అని అనుకోవచ్చనమాట. అంత బావుంటాయి. క్వాలిటీ వైస్‌గా, ప్రైస్ వైస్‌గా మాకు చాలా రీజనబుల్‌గా అనిపిస్తాయి. ఇదే ఒక ఐటెమ్ ఇక్కడ తీసుకొని చూసి ఇదే ఐటెమ్ మనం వేరే షాప్‌లో టాయ్ షాప్‌లో చూస్తే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుందన్నమాట కంపేర్ చేస్తే. సో, అంత బెస్ట్ అనమాట. చూసారా మీకు ఎన్ని టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, బైసికిల్స్, స్ట్రోలర్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. ఏ టు జెడ్ చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు కూడా. సో, అక్కడ మనకి పిల్లలకి సంబంధించి సాఫ్ట్ టాయ్స్, ఇంకా కిచెన్ యూనిట్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా! సో, ఒక్కొక్కటి కూడా మనము డీటెయిల్‌గా చూద్దాము. నాకైతే భలే నచ్చుతుంది ఇది. అందుకే అప్పుడప్పుడు నేను ఏం కొనాల్సిన అవసరం లేకపోయినా ఊరికే అలా ఎక్స్‌ప్లోర్ చేద్దాం, ఏదన్నా కొత్తది కనిపిస్తది అని చెప్పేసి కూడా నేను చూస్తా అనమాట. ఇక్కడ ఓన్లీ పిల్లలకి సంబంధించిన టాయ్సే కాదు, మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి కూడా. సో, మీరే ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి. రాధాకృష్ణుడు చాలా బాగుంది కదా! అండ్ సాఫ్ట్ టాయ్స్‌లో కూడా మనం ఇక్కడ చాలా వెరైటీస్ చూడొచ్చు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ మనం బయట ఎక్కడా కూడా కనిపించదని నేనైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్‌గా, చాలా కొత్త కొత్తగా, యూనిక్‌గా కనిపిస్తాయి అన్నమాట నాకు సాఫ్ట్ టాయ్స్ కూడా. సాఫ్ట్ టాయ్స్ అనే కాదు, ప్రతి ఐటెం కూడా చాలా వెరైటీస్‌లో దొరుకుతది. ఒక ఐటెం అడిగామంటే దాంట్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. ఇందులో మీకు కనిపిస్తున్నాయి కదా సాఫ్ట్ టాయ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయి. ఇంత మీరు నాకు కమెంట్ చేయండి. మీరు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో ఇలా ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి, అండ్ ఇలాంటి షాప్ ఇంకేదైనా ఉందా అని చెప్పి కూడా నాకు చెప్పండి కమెంట్స్‌లో. సో, ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయని చెప్పాను కదా! అక్కడ కిచెన్ యూనిట్ ఉంది, గిటార్ ఉంది, కార్స్ ఉన్నాయి, నార్మల్ కార్స్ ఉన్నాయి, మోటార్ కార్డ్స్ ఉన్నాయి, బిల్డింగ్ కార్డ్స్ అంటే బ్లాక్స్ లాగా ఇస్తారు. ఆ బ్లాక్స్ని మనము ఒక కార్ కానీ ఒక 4-5 ఐటమ్స్ చేయొచ్చు. 4-5 వెహికల్స్ చేయొచ్చు అనమాట మనకి నచ్చినట్టుగా. అండ్ దానికి మోటార్ ఉంటుంది. దాన్ని మనం అకార్డింగ్లీ మనం తయారు చేసి, పిల్లలు, మనం కాదు, పిల్లలు వాళ్ళంతట వాళ్ళే క్రియేటివ్గా తయారు చేసిన వెహికల్కి మోటార్ అటాచ్ చేసుకొని దాన్ని వాళ్ళు రన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇవే అనమాట. ఈ మెకానికల్ మోటార్ కార్స్ అనమాట. మోటార్ అవైలబుల్గా ఉంటుంది. మనం దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్గా ప్రిపేర్ చేసి పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కదా! వాళ్ళే తయారు చేసి వాళ్ళే ఆడుకుంటుంటే వాళ్ళకి అదొక క్రియేటివిటీ లాగా కూడా ఉంటుంది కదా! సో, అలాంటి ఐటమ్స్ క్రియేటివిటీకి సంబంధించి, ఫన్కి సంబంధించి ప్రతి ఒక్కటండి. ఇంకా ఇది అది అని కాదు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మన ఫ్లాష్ కార్డ్స్ అనేసి, లేకపోతే స్టోరీ బుక్స్ అని చెప్పేసి అట్లా ఏ టు జెడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ గిటార్ కనిపిస్తుంది కదా! సో, పిల్లలకి మినిమల్ నాలెడ్జ్ తోటి గిటార్ ప్లే చేయడానికి కానీ, ఇక్కడ కార్డ్స్ అయితే చిన్న కార్ నుంచి పెద్ద కారు, బైక్స్, చాలా వెరైటీస్. నాకైతే ఇక్కడ ఒక 100+ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను అవన్నీ కూడా మీకు చూపించాను, మీరే చూడండి. ప్రతి మోడల్లో ప్రతి కైండ్ ఆఫ్ కారు, వెహికల్ అక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్ యూనిట్ అని చెప్పాను కదా! ఇది ఇంకొక మోడల్లో కిచెన్ యూనిట్. అలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. డాక్టర్ కిట్ ఉంటుంది, కిచెన్ కిట్ ఉంటుంది, చాలా వెరైటీస్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి వాషింగ్ కిట్ అనమాట. డిజ్నీ ఫ్రోజన్లో కిచెన్ సెట్ ఇది ఒకటి. అండ్ 26 పీసెస్ అని చెప్పారు కదా! అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటుంది. ఇది అదే అనేది నేను చెప్పట్లేను.
ప్రతి ఒక్క ఐటెం కూడా ఇట్లా చాలా వెరైటీస్లో ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, అట్లా బిల్డింగ్ బ్లాక్స్ కానీ, కిచెన్ యూనిట్ కానీ, లేకపోతే బాయ్స్కి సంబంధించి కూడా ఉంటుంది. ఇది మొత్తం స్టవ్ అని చెప్పేసి, మినీ కిచెన్ ప్లే సెట్ అని చెప్పేసి, ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటాయి? మామూలుగా బయట అయితే ఏ రేంజ్లో ఉంటాయి? మీరు నాకు చెప్పండి కమెంట్స్లో. 2000, నాకు తెలిసి 2000 ప్లస్సే ఉంటుండొచ్చు. బట్ ఇక్కడ 1000, 1500 మ్యాక్స్ ఉంటుందన్నమాట ఆ కిచెన్ యూనిట్. సో అలా ఉంటుంది, చాలా బాగుంటాయి. దీంట్లో మళ్ళీ వేరియేషన్స్ కూడా ఉంటాయి. చిన్న, ఇప్పుడు ఇక్కడ 20 పీసెస్ ఉంది, ఇంతకుముందు మనం పైన చూస్తుంది 26 అనమాట. ఇది వచ్చేసి డ్రాయింగ్కి సంబంధించి ప్రతి ఐటము మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, స్కేల్స్, దానికి సంబంధించిన క్రేయాన్స్, బుక్స్, అవన్నీ కూడా ఒక యూనిట్ లాగా దొరుకుతుంది అనమాట. ఆర్ట్ కిట్ లాగా అనమాట, క్లియర్గా చెప్పాలంటే ఆర్ట్ కిట్. అండ్ ఇవి వచ్చేసి కార్స్కి సంబంధించి, అండ్ ఇంకా ఇట్లా చెస్ బోర్డ్స్ అని చెప్పి, అట్లా గెస్ ద ఐటమ్ అని చెప్పేసి, అట్లా మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలనుకున్నా కూడా నాలెడ్జ్ బేస్డ్ టాయ్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మామూలుగా మనం ఏదైనా టాయ్ షాప్కి వెళ్తే ఇవి మాత్రమే ఉంటాయి, సాఫ్ట్ టాయ్స్ మాత్రమే, మోటార్ కార్స్, ఇట్లా కొన్ని లిమిటెడ్గా ఉంటాయి కదా. ఇక్కడ అట్లా కాదు, గేమ్కి సంబంధించి ప్రతి దానికి సంబంధించి ఉంటుందన్నమాట. డెజర్ట్ మార్ట్, ఇది వచ్చేసి డెజర్ట్ మార్ట్. సో మన పిల్లలు అలా డెజర్ట్ ప్రిపేర్ చేసి తింటున్నట్టు అట్లా, ఇంకా క్రియేటివిటీ అనమాట. క్రియేటివిటీకి సంబంధించి అలా వాళ్ళు ఆడుకోవడానికి, వాళ్ళంతటా వాళ్ళే మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఆడుకోవడానికి, అలా చాలా వెరైటీస్ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే అలా చెప్తానే ఉంటాం అనమాట, అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి సంబంధించిన క్రాక్స్ అని, షూస్ అని ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. మళ్ళీ మనకి ఇన్ని వెరైటీస్ మనకి మళ్ళీ నార్మల్ చెప్పుల షాప్స్లో కూడా దొరకవు, అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా మళ్ళీ మోటార్స్కి సంబంధించినవి. మళ్ళీ కొన్ని బైసికల్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా, ట్రక్ అని, ఆటో అని, కార్స్ అని, రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి, స్కూటీ అని చెప్పేసి, స్కూటర్ అని చెప్పేసి, అలా డిఫరెంట్గా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు స్కూటర్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఒక స్కూటర్ టాయ్ని. ఐ మీన్ స్కూటర్ లాంటి, మనం కార్స్ చూస్తాం కదా జనరల్గా, అలా కార్సే కాదు, ఇక్కడ స్కూటరు, స్కూటీ, ఆటో అంటే మనం చూస్తాము, లారీ కూడా మనం చూస్తాం అనుకోండి, బట్ స్కూటీ చూడడం నాకు ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా అరే భలే అనిపించింది. ఇంకా అంబులెన్స్ అనేసి అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్పడం, మీరే చూడండి. అనే డీటెయిల్డ్గా నేనైతే షూట్ చేశాను, అవన్నీ మీరే చెక్ చేయండి. అండ్ ఈ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి నేనైతే లాస్ట్లో మీకు చెప్తాను. సో వీడియో కంటిన్యూ చేయండి.
చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇట్లానే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా దీనికి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా నేను ఇది సగమే తీశాను, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంతకీ అడ్రస్ ఎక్కడ అని అడిగితే బిఎన్ రెడ్డి, చాలామందికి ఐడియానే ఉంటుంది. ఎల్బీ నగర్ దగ్గరలో బిఎన్ రెడ్డి హస్తినాపురం అని ఉంటుంది కదా, అక్కడ జస్ట్ ఫర్ యూ దాని పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్. సో దాని పక్కనే ఉంటుంది అనమాట జస్ట్ ఫర్ యూ. ఆ షాప్లో అనమాట. ఇది చూడడానికి చాలా చిన్న షాప్లో అనిపిస్తుంది, లోపలికి వెళ్తే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీరు ఎక్కడ నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ పిల్లలకి చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి స్టోరీస్కి సంబంధించి, ఫ్లాష్ కార్డ్స్కి సంబంధించి, అట్లా ఇవన్నీ లెర్నింగ్కి సంబంధించి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాయి అన్నీ కూడా. సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు ఎలాంటి ఐటెం కావాలంటే కూడా అక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఆన్లైన్ ఇది అది అవసరమే లేదు. అన్ని వన్ స్టాపర్ షాప్ అని అంటారు కదా, సో ఎగ్జాక్ట్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో అంత మంచిగా నాకు భలే నచ్చుతుంది ఈ షాప్కి వెళ్ళడానికి. పిల్లలు నాకు వీడు పుట్టక ముందు నుంచి కూడా ఈ షాప్కి వెళ్ళాలంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే హైలైట్ నేను ఇక్కడ చూసింది, ఇక్కడ కెమెరా కూడా ఉంది. అంటే చిన్నపిల్లలకి సంబంధించిన ఒక కెమెరా. వాళ్ళు క్లిక్ చేస్తారు, మామూలుగా మనం ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా, సో నేను తీస్తా అని వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు కదా, సో వాళ్ళకు కూడా సపరేట్గా ఒక కెమెరా కూడా ఉంది. అది చూపించడం మర్చిపోయాను, బట్ దాని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ చేంజ్ ఉంది. బట్ దాంట్లో నిజంగానే ఫొటోస్ వస్తాయా అని అడిగాను అనమాట నేను, నాకు తెలియకుండా జస్ట్ ఏదో అట్లా బొమ్మలాగానేమో అని చెప్పేసి. బట్ నో, దానికి నిజంగానే వస్తాయి అని చెప్పేసి దాంట్లో మెమరీ కార్డ్ పెట్టుకొని వాళ్ళు క్లిక్ చేయొచ్చు, ఆ పిక్చర్స్ మనకి కనిపిస్తాయి, మెమరీ కార్డులో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. నాకైతే భలే అనిపించింది. నేనైతే అది ఖచ్చితంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. మా వాడు కొంచెం పెద్దగా అయినాక 1 ఇయర్ 1.5 ఇయర్ వచ్చిన తర్వాత అలాంటిది ఖచ్చితంగా తీసుకుంటే, యాక్చువల్లీ తీసుకోవాలన్న థాట్ నాకు ముందు నుంచే ఉండే. సో ఇది చూసిన తర్వాత ఇంకా పక్కా ఫిక్స్ అయిపోయాను అనమాట. అంత బాగుంది అండ్ చాలా తక్కువ. 400 ఈజ్ వెరీ రీజనబుల్ కదా. సో మీకు ఎలా అనిపించిందని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.